నమస్తే ఫ్రెండ్స్, చెప్పాను కదా కుండ బిర్యానీ పాట్ అని రీసైకిల్తో ఇలా చేసినాను. ఇంకా తర్వాత కొంచెం నెయిల్ పాలిష్లో డ్రై అయిపోయిండేటివన్నీ ఉంటాయి, అవి కూడా కొంచెం తీసి వేలుతో ఇలా పూసేసినాను. ఇదే మనకు నెయిల్ పాలిష్ ఎప్పుడన్నా మిగిలితే కూడా ఇట్లా పూసేస్తే కనుక అది బాగా గట్టిగా అయిపోతుంది. ప్లస్ పెయింట్ కూడా పోకుండా ఉంటుంది, చక్కగా ఉంటుంది చూడడానికి కూడా. చూడండి, నెయిల్ పాలిష్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కావాలంటే మనము ఇది టీపాయ్ పైన అరేంజ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన ప్రకారంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. ఈ పార్ట్ వేస్ట్ కాకుండా ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. మిగతాటప్పుడు అంతా ఎత్తిపెట్టేయండి, పండగలప్పుడు మాత్రం యూజ్ చేసుకోండి. దీంట్లో నీళ్ళు పోసి పెట్టుకోండి, నీళ్ళు పోస్తే సాయంకాలం వరకు ఉంటుంది. చూడండి, మనకు నచ్చిన రకంతో నేను ఒక్కొక్కటి మీకు చూపెడతా వస్తాను. ఈ ఫ్లవర్స్కు దీనికి వచ్చిందను ఇది వచ్చి ఒక ఇమేజ్. ఇలా రకరకాలుగా మనము అలంకరించుకోవచ్చు. దీనికి ఏ పువ్వు అయితే బాగుంటుంది అని ఆలోచిస్తే ఈ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి. చూడండి, ఇది ఒక రకమైన ఇమేజ్. ఇలా మనకు నచ్చిన రకంతో మనము తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇది ఒక రకమైన ఇమేజ్. తర్వాత ఇంకొక రకము, ఇవి వచ్చి వేరే ఆకులు. మీకు నీళ్ళు పోసుకోండి, పాట్లోకి హాఫ్ పోసుకోండి చాలు. ఇమేజెస్ అంతా మీకు చూపెడుతున్నాను చక్కగా. ఇంకా దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసేది ఎందుకు లే అనేసి నేను ఒకే వీడియోలో అన్ని ఆకులతోనూ చేసి చూపెడుతున్నాను. చాలా చక్కగా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఇట్లా మనం అలంకరించుకుంటే మీకు వీలైతే కనుక ఇలాంటి పార్ట్స్ తెప్పించుకునేయండి. చాలా సింపుల్, ఇవైతే రేట్ కూడా తక్కువ, ప్లస్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అక్కడక్కడ పాటలు పెట్టేస్తే కూడా చాలా సూపర్గా ఉంటుంది, ఇల్లంతా డెకరేటివ్గా ఉంటుంది. మనం నీళ్ళు పోస్తే కనుక బాగా పైకి వచ్చేస్తుంది, చాలా సూపర్గా అయితే ఉంటుంది. చూడండి, ఇంకా దీనికి ఏ ఫ్లవర్స్ బాగుంటాయి అని ఆలోచిస్తే ఇవి బాగుంటాయి అనిపిస్తుంది నాకు. ఇవి ఇలా చక్కగా పెట్టేయడమే. వావ్, చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. ఇట్లా మనకు నచ్చిన విధంగా మనము డెకరేట్ చేసుకోవచ్చు పార్ట్స్ని. చూడండి, ఇది ఒక అద్భుతమైన ఇమేజ్. మనకు తక్కువ రేట్లో దొరుకుతాయి ఈ పార్ట్స్ అయితే కనుక. దీనికి మనము ఇంకా ప్లస్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇట్లా డెకరేషన్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా మనకు వీలైతే కనుక ఇక్కడ ఇవి పూలు ఉన్నాయి, చుట్టూ ఇట్లా పెట్టేయచ్చు. అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్గా కూడా మనకు ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇదొక ఇమేజ్. ఇట్లా వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చుట్టూ పెట్టేద్దాము. ఇట్లా చుట్టూ పెట్టేస్తే కనుక చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇదొక ఇమేజ్. ఇంకా ఇది అయిపోయినాక ఈ పింక్ కలర్ ఫ్లవర్స్తో కూడా అరేంజ్ చేస్తే ఇదొక ఇమేజ్గా ఉంటుంది. చూడండి, ఇట్లా మనకు నచ్చిన విధంగా మనం అలంకరించుకోవచ్చు. పార్ట్స్ తెప్పించుకోండి, చక్కగా ఉంటుంది. ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ ఎప్పుడన్నా బిర్యానీ, ఇంకా బిర్యానీ అంటేనే నోరు ఊరిపోతుంది కదా మనకి. ఇంక బిర్యానీ చక్కగా బిర్యానీ తినేయచ్చు. కుండ బిర్యానీ తెప్పించుకొని తినేయండి. వెజ్జీస్ అయితే ఏమనుకోవద్దండి ప్లీజ్, నేను నాన్ వెజ్జీస్కి అయితే చెప్తున్నాను. ఇట్లా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇంక ఈ పూలు అయిపోయినాయి అనుకో, ఇంకా ఈ ఇమేజ్ కూడా అయిపోయింది అనుకో, ఇంకా వేరేది పెడదాం. మళ్ళీ
ఫ్లవర్స్ మారుద్దాం ఉండండి. ఇవి ఈ ఫ్లవర్స్తో చూద్దాం ఎట్లా ఉంటుందో. వావ్, ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, మనకు నచ్చిన విధంగా మనం టీపాయ్ని అలంకరించుకోవచ్చు. ఇట్లా మనం ఇంట్లో కూడా కింద పక్క కూడా అలంకరించుకోవచ్చు. చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలా రకరకాల ఫ్లవర్స్తో మనము ఇంటిని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ తోటలో ఉన్నాయి, అందుకనేసి కోసుకొచ్చి మీకు చూపెడుతున్నాను. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఇంకా తీసివేద్దాము. ఈ ఇమాజినేషన్ అయిపోయింది. ఇంకొక వేరే కొత్తది మారుద్దాము. నెక్స్ట్ కొంచెం నీళ్ళు పోసి పెట్టుకోండి. నేను ఇప్పుడు నీళ్ళు పోస్తే ఇడంతా తెమ్మ అవుతుంది అని చెప్పేసి నేను మీకు జస్ట్ చూపెట్టడానికి అనేసి నేనైతే నీళ్ళు పోయలేదు. ఇప్పుడు ఇట్లా మొత్తం చుట్టూ అలంకరించేయండి. టీపాయ్ని చుట్టూ అలంకరించేసి ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లవర్స్, ఇది వచ్చి కాస్మోస్. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ కాస్మోస్ కూడా. కాస్మోస్ కొమ్మ కొంచెమే పెరుక్కొని వచ్చినాను. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉందిలే. ఇది వచ్చి ఎల్లో అండ్ ఆరెంజ్. ఇలా చక్కగా పెట్టుకోవచ్చు. ఇవి కూడా బాగుంటాయి చూడడానికి. ఫ్లవర్స్ అక్కడక్కడ ఇట్లా గుచ్చేయండి. ఇంకా పండగ అంటేనే సంబరాలు. ఎంత బ్యూటిఫుల్గా మనము ఇల్లు అలంకరించుకుంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది మైండ్కి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. ఇట్లా ఈ ఇమేజ్ అయిపోయింది. ఇది కూడా నీళ్ళు వేస్తే కన్నా పైకి వస్తాయి కదా, అప్పుడు ఇంకా చూడడానికి చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇది వచ్చి కాస్మోస్ అలంకరణ.